అందరికీ నమస్కారం. కొన్ని విషయాలు 2022లో ఓట్లు ఎక్కడేశారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడేశారు, ఇవన్నీ ఎంక్వైరీ చేసి ఓటు హక్కు కల్పిస్తారట. 2022లో ఓటు వేసినప్పుడు ఓటర్ కార్డు ఇచ్చారు. దాన్ని బట్టి ఎంక్వైరీ చేసి ఓటర్ లిస్ట్ తయారు చేసుకుంటే సరిపోదని ప్రజలను చాలా ఇబ్బంది వ్యవస్థలకు చాలా దూరం చేస్తూ వాళ్ళ పనులకు ఆటంకం కలిగిస్తూ ఎన్నో కష్టాలు పడిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నాను నేను, దయచేసి ఈ సర్వే అనేది వచ్చింది కదా, మ్యాపింగ్ చేయడం ఇవన్నీ ఇది ఆపేస్తే మంచిది. ఎందుకంటే ఎంతోమంది చిరాకు పడి వాళ్ళకి ఇచ్చిన లిస్ట్ సించేసేసి ఈ ఓటు లేకుండా పర్వాలేదు కదా అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఒక సచివాలయం లేకపోతే ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్కు, వాళ్ళకు ఫాదర్ చనిపోయినా కూడా ఎప్పుడో ఓటేసినది ఓటర్ కార్డు, ఇవన్నీ అవసరమా? మనిషి బతుకున్నాడా లేడా, ఆ మనిషి ఓటు ఉందా లేదా అని ఎంక్వైరీ చేసుకోవాలా. ఆ ఓటు ఉంది అంటే కనుక ఓటు ఎక్కించగలండి. ఉన్న ఓట్లు కూడా కొంతమంది కొన్ని చోట్ల ఇక్కడి నుంచి కొన్ని చోట్ల పోయినాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ వచ్చి ఉన్నాయి. ఎక్కడ తీసుకోవాలి వాళ్ళు ఓట్లు? సొంత ఊళ్ళో ఉండే ఓట్లు పక్కన ఊళ్ళో వేసి పడ్డాయి. తిరగలేక తిప్పలు పడి ముస్లిం ముత్తగా ఆటోలో ఛార్జీలు పెట్టుకొని ఆడికి తిరిగి ఈడికి పోయి ఇంత అవస్థలు పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నేను వినియోగం ఏమనగానంటే, దయచేసి ఇది ఆపండి. ఆపి 2022లో ఓటు వేశారు కదా, ఆ ఓటర్ కార్డు లిస్టు ప్రకారము ఓట్లు మళ్ళీ తయారు చేసి రాబోయే ఎన్నికలకు ఉపయోగపడే విధంగా చూసుకోండి అని. ఇట్లా ఏ ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడింటారు, సచివాలయ ఉద్యోగులు తలా నోరు కొట్టుకుంటున్నారు. ఎంత అవస్థపడతా అంటే వాళ్ళ పరిస్థితి చూస్తే పొద్దున్నే లేచి సాయంత్రం వరకు కూడు తింటున్నారో లేదో కూడా తెలియదు. ఎన్ని అవస్థలు పడతారో ఒక్కసారి సచివాలయం లేకపోయి చూడండి అయ్యా. బిఎల్ఓలుగా వేసారు కదా వాళ్ళను, ఆఖరికి మహిళా కానిస్టేబుల్లను కూడా బిఎల్ఓలు చేసేసారు. వీళ్ళు ఏం తెలిసినందండి పాపం, వాళ్ళని అంత నరకయాపన. లిస్ట్ ఇచ్చారు, ఎప్పుడుతో గూగుల్లో ఎత్తుకోవాలా, వాళ్ళు చేసుకోవాలా, ఎంత కష్టపడతారు. ఒక మనిషి, ఒక వ్యక్తి. ఇప్పుడు ఒక పంచాయతీకి ఎత్తుకుంటే పల్లెల్లో ఎంతమంది వస్తున్నారు, ముస్లిం ముతగా, వీళ్ళందరూ ఎతికి 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 నిద్ర లేక రాత్రిపూట 2 గంటల వరకు వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత దాంట్లో ఫిల్అప్ చేసుకొని ఫారాలను మళ్ళీ తెల్లవారుతానే గబగబా రెడీ అయ్యి టిఫిన్ తింటారో లేదో తెలియదు పాపం. సచివాలయం హాజరయ్యి పల్లెలు తిరుగుతూ ఎన్ని అవస్థలు పడతారంటే ఏ ఉద్యోగస్తులు ఇంత కష్టం ఉండరు. ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఉద్యోగాలు చేసుకుంటారు. కానీ ఈ సచివాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి కష్టపడుతున్నాడు. ఇంత కష్టం పడినా కూడా వాళ్ళకి చాలని జీతంతో వాళ్ళు బ్రతుకు దేవుడా అని ఏడుస్తారు. ఈ ఉద్యోగం పోతుందేమో, పోతే మనం బతకలేమన్నట్టుగా వాళ్ళు అంత కష్టపడతా ఉంటే ఒక్కసారి ప్రభుత్వం గుర్తించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు మరియు డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు ఆలోచించి ఎన్నికల అధికారితో చర్చించి ఈ విధానాన్ని కొట్టేసేసి ఓటు ఉందా లేదా అతనికి, అతనిది ఏ ఊర్లో ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడ నివాసం ఉన్నాడు, అతని పాత ఓటర్ కార్డు ఏమైనా ఉందా, ఆ ఓటర్ కార్డు తీసుకునేసి కొత్త ఓటర్ కార్డు ఇవ్వచ్చు కదా. ఇన్ని అవస్థలాన్ని ఎందుకంటే నష్టపోయేది తెలుగుదేశం పార్టీనే. ఈ ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో నష్టపోయేది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చించేస్తున్నారు ఫారాలు. ఏంది పోరా, ఆడి తిరిగినా మీరు తిరిగినా పోరా, ఓట్లు లేకుండా పర్వాలే కానీ బాగల్లా వేసినా కానీ ఓట్లు వీళ్ళకు ముందు ఏం లేదు కదా. ఓట్లు కార్డు ఇచ్చాము, ఓటు వేసాము, వెళ్ళిపోయినాము, ఇంటికి పోయినాము. ఇదేంది ఇది? ఈ పదస్థం సచివాలయ దిక్కు, వాళ్ళ దిక్కు, ఏ దిక్కు తిరిగి ఐదాపో ఈదాపో ఏంటి ఈ పరిస్థితులు అని చెప్పేసి చించేస్తున్నారండి ఫారాలు. దయచేసి ఓటర్ ఫారాలన్నీ, మీరు ఇచ్చినటువంటి ఫారాలన్నీ, ఎస్ఆర్ ఫారాలన్నీ మొత్తం అని చించేస్తున్నారు.
ఇది చేతులారా చేసుకుంటున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు గారని నేను నిర్ణయించుకుంటున్నాను. ఎందుకంటే కళ్ళారా నేను చూశాను. సచివాలయం చుట్టూ తిరిగే ప్రజల్లోనూ వాళ్ళ ఆవేదన, వాళ్ళ తపన, వాళ్ళ బాధ, ఏమది కర్మ మాకు ఇల్లు అడుక్కోవాలా అంటే వాళ్ళు కష్టపడతారు. బియ్యలు తెయింబరులు ఈయన నీకు 6:30-7 వరకు ఇళ్ళగా తిరిగి ఫిల్అప్లు చేసుకొని సంతకాలు చేసి సేకరించి ఇంటికి పోయాల్చి కూడు తినడం ఆలస్యము, బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ తీసుకొని అన్ని ఎక్కించుకోవడము, ఎంత అవసరం పడతారు. ఒక్కసారి సచివాలయ ఉద్యోగుల గురించి ఆలోచించి ఈ క్లిష్టమైనటువంటి ఈ చర్యను ఆపితే మీ ఓటు హక్కు అసలు ఓట్లు ఎక్కడికి పోవు, ఓట్ బ్యాంక్ మీదే అవుతుంది. లేదంటేనగా చాలా ఓట్లు కొనిపోతారు. దయచేసి ఆలోచన చేయండి. నమస్కారాలు. మీ ఆకుల చంద్రమోహన్, ఏబీసీ తెలుగు న్యూస్ ఛానల్ CEO, ద గ్రేటర్ రాయలసీమ కాపు సామాజిక సంఘం అధ్యక్షులు మీ ఆకుల చంద్రమోహన్. సైనా.